ఇద్దరు వ్యక్తులు ఊరి చివర ఉన్న పొలిమేరలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్న వారు ఒక చెరువు దగ్గరకు వచ్చి ఆగారు. చూడటానికి ఆ చెరువు చాలా భయంకరంగా కనిపిస్తుంది. కానీ వారు మాత్రం ఆ చెరువును చూస్తూ అలాగే ఉండిపోయారు. చుట్టూ చెమ్మ చీకటి, దూరంగా కుక్కలు అరుస్తున్న శబ్దం. ఇంతలో ఆ ఇద్దరిలో ఉన్న ఒక వ్యక్తి మాత్రం భయంతో, వద్దురా, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, అనవసరంగా వచ్చాం, నాకు చాలా భయం వేస్తుంది అని అంటాడు. కానీ ఇంకో వ్యక్తి మాత్రం అతని మాట వినకుండా ఆ చెరువు వైపు అలాగే చూస్తూ పెద్దగా అరుస్తాడు. మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలు ఆ చెరువు వద్దకు వచ్చి అక్కడ జరిగిన సంఘటన చూసి చాలా భయపడిపోతారు. ఎందుకంటే రాత్రి ఆ చెరువు వద్దకు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడ చనిపోయి ఉంటారు. అక్కడ ఉన్న ఊరి వారిలో ఒకతను, వీరికి నేను చెప్పాను, రాత్రి ఈ చెరువు వద్దకు వెళ్ళకండి, చాలా ప్రమాదం, ప్రాణాలు పోతాయని. అయినా మాట వినకుండా వచ్చి ఇలా అని అంటాడు. అసలు ఏముంది ఆ చెరువులో, ఎందుకు వారిద్దరు చనిపోయారు తెలుసుకుందాం. కనుకుర్తి అనే ఒక ఊరు. ఆ ఊరికి పొలిమేరలో ఒక చెరువు ఉంది. సుమారుగా సంవత్సరాల నుండి రాత్రిపూట ఆ చెరువు వద్దకు ఎవరూ వెళ్ళటం లేదు. ఊర్లో ఉన్న కొంతమంది ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఆ చెరువులో వింత శబ్దాలు, కోపంగా, గంభీరంగా ఎవరో పిలుస్తున్నట్టు, ఒకవేళ వెళితే చనిపోవడం లాంటివి జరుగుతుండేవి. 10 సంవత్సరాల క్రితం ఒక మాంత్రికుడు ఆ ఊరికి వచ్చాడు. మాంత్రికుడు దుష్ట శక్తులను సంపాదించాలంటే వయసులో ఉన్న కుర్రవాళ్ళను బలి ఇవ్వాలి. అందుకే తనకు కావలసిన వారు ఆ ఊర్లో ఉన్నారని తెలుసుకొని ఆ ఊరికి వచ్చాడు. కాకపోతే ఆ ఊరి వారికి ఎటువంటి అనుమానం రాకుండా రాత్రిపూట పొలిమేర దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి అగ్నిగుండం వెలిగించి తన పూజకి కావలసిన ఆనవాళ్లు సేకరించి వారిపై చేతబడి చేసి అక్కడకు రప్పించి కొద్దిసేపటి వరకు మంత్రాలు చదివి అక్కడికొచ్చిన యువకులను బలిచ్చేవాడు. ఆ తర్వాత చనిపోయిన వారి బాడీలు చెరువు ముందు పెట్టి, తీసుకో, నీకు కావాల్సింది నేను ఇస్తున్నాను, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు అంటూ మంత్రం చదివేవాడు. అలా చదవగానే గాలిలో తేలుకుంటూ కొన్ని భయంకరమైన రూపాలు ఒకటిగా మారి ఆ చెరువులోకి ప్రవేశించాయి. నీటిలో నుండి ఒక భయంకరమైన రూపం ఒకటి వచ్చింది. ఆ శవాలను లోపలికి తీసుకెళ్లి ఇలా 21 రోజులు వచ్చాయి. ఆ తరువాత